ఆల్రెడీ క్యాప్షన్ చూసారు కదా, సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే వైటమిన్ ఏంటి? మనకి నేచర్ నుంచి ఏదైనా ఫ్రీ వైటమిన్ వస్తుందంటే అదే వైటమిన్ డి. వైటమిన్ డి సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల వస్తుందన్నమాట. మనం డైలీ ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతే మనకి బెటర్? డైలీ 10 to 30 minutes. అదే పిల్లలైతే డైలీ 1 hour అయినా అట్లీస్ట్ అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి ట్రై చేపియాలి. ఇంకా డ్యూటీ చేసే వాళ్ళైతే జర్నీలో యాజ్ యూజువల్ వాళ్ళకి 10 AM to 3 PM అలా జర్నీ చేస్తుంటే వస్తుంది. సో సన్లైట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇంకా వైటమిన్ డి కాకుండా అంటే అది బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్లీప్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఏమైనా బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫైట్ చేస్తుంది అనమాట. సో టుడే టాపిక్ వచ్చి వైటమిన్ డి. వైటమిన్ డి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్ ఎక్స్పోజర్ నుంచి ఒకటేనా? కాదు, డైట్ నుంచి కూడా. ఎలాంటి డైట్ తీసుకుంటే వైటమిన్ డి వస్తుంది? ఫార్టిఫైడ్ డైరీ ప్రోడక్ట్స్ అంటే యోగర్ట్, చీజ్ అలాంటివి, ఇంకా ఎగ్ యాల్క్, ఫిష్, మెయిన్ సాల్మన్ ఫిష్, అలాంటి ఫిషెస్ తీసుకుంటే, ఇంకా ఆరెంజ్ జ్యూసెస్ నుంచి కూడా వస్తుందన్నమాట. చికెన్ లివర్ కూడా అలాంటి డైట్ నుంచి వస్తుంది వైటమిన్ డి. ఇంకా వైటమిన్ డి వల్ల బెనిఫిట్స్ ఏంటి బాడీకి? వైటమిన్ డి అలాంగ్ విత్ కాల్షియం అయితే మనకి బోన్ స్ట్రెంగ్త్ కోసం యూజ్ అవుతుంది, ఇంకా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా ప్రివెంట్స్ క్యాన్సర్, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్, ఇంకా డయాబెటీస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఈ వైటమిన్ డి మన బాడీలో డెఫిషియెంట్ తక్కువ అయిపోయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మెయిన్లీ పిల్లల్లో అయితే రికెట్స్ ఇన్ చిల్డ్రన్. రికెట్స్ అనేది ఎలా ఉంటుంది? 2 typesలో ఉంటుంది అనమాట, బౌలెగ్స్, నాక్ నీస్. బౌలెగ్స్ అంటే ఈ నీస్ దగ్గర మనకి వైడ్ అని ఉంటుంది అనమాట, యాంగిల్ లైక్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి లెగ్స్ వాళ్ళవి. నాక్ నీస్ అయితే రివర్స్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. అదే అడల్ట్స్లో అయితే ఆస్టియోపోరోసిస్ అనమాట. ఈ పిల్లల్లో రికెట్స్ చూసాం కదా, నాక్ నీస్, బౌలెగ్స్ వాళ్ళకి ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే పీజియన్ చెస్ట్, రిబ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట బాడీలో. మజిల్ లేకుండా వాళ్ళకి జస్ట్ రిబ్స్ అలా కనిపించేస్తాయి బయటనే. ఇంకా హెడ్ పైన స్మూత్గా ఉండే పార్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి అది అప్పుడే క్లోజ్ అవ్వదు అనమాట, డిలేడ్ క్లోజర్ ఆఫ్ ఫాంటనెల్. ఇంకా ఇలా నాక్ నీస్, బౌలెగ్స్ ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాకింగ్, రన్నింగ్, అదర్ యాక్టివిటీస్ చేయడం కూడా కష్టం. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ ఇన్ అడల్ట్స్. ఆస్టియోపోరోసిస్ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది అడల్ట్స్లో అంటే వాళ్ళకు కూడా బోన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. వాళ్ళు ఏజ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ వాళ్ళ బోన్ డిక్రీజ్ అవ్వడం వల్ల డెన్సిటీ, హైట్ అనేది తగ్గుతూ కనిపిస్తారనమాట. లాస్ ఆఫ్ హైట్ అనేది కనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఫ్రాక్చర్స్ అయ్యే కాజెస్ చాలా ఉంటాయన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏమొస్తాయి? జాయింట్ పెయిన్స్, ఇంకా మజిల్ అనేది వీక్నెస్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోతుంది. సో మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. వూండ్ హీలింగ్ కూడా చాలా స్లో ఉంటుంది వాళ్ళలో. నెక్స్ట్ ఈ వైటమిన్ డిని ఎలా టెస్ట్ చేసుకోవాలి? మన బాడీలో ఎంత రేంజ్ ఉంది అని దానికి ఒక టెస్ట్ ఉంది, 25 హైడ్రాక్సీ వైటమిన్ డి. అది నార్మల్ రేంజ్ వచ్చి 30 to 100 నానోగ్రామ్/ml. 30 కంటే తక్కువ అంటే లెస్ దాన్ 21 to 29 వరకు ఉండే వాళ్ళకి ఇన్సఫిషియెంట్ అనమాట. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? మెయిన్ మనకి వైటమిన్ డి రావాలంటే సన్ ఎక్స్పోజర్ డైలీ 10 to 30 minutes ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ డైట్ అంటే మనం ఇందాక చూసాం కదా, ఫార్టిఫైడ్ డైరీ ప్రోడక్ట్స్ లైక్ యోగర్ట్, చీజ్ అలాంటివి తీసుకోవాలి. ఇంకా ఫిష్, సాల్మన్ ఫిషెస్ అలాంటివి తీసుకోవాలి. ఇంకా ఎగ్ యాల్క్, మష్రూమ్స్ వాటిలో కూడా వస్తుందన్నమాట. ఇది లెస్ దాన్ 21 to 29 ఉండేవాళ్ళు, జస్ట్ ఇన్సఫిషియెంట్ ఉండేవాళ్ళు. అది సీవియర్గా ఇంకా లెస్ దాన్ 20లో ఉండే వాళ్ళకైతే వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. వీటితో పాటు వైటమిన్ డి సప్లిమెంట్స్ అప్ టు 50,000 IU వరకు ఇవ్వచ్చు. ఇంకా సివియర్ కేసెస్లో వైటమిన్ డి ఇంజెక్షన్స్ కూడా అడ్వైస్ చేస్తారు. అదే చిన్న పిల్లల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే మనం ఏం చేయాలి? మనకి ఫస్టే పీడియాట్రిషియన్స్ అడ్వైస్ చేస్తారు, పిల్లల్లో వైటమిన్ D3 అంటే అల్ట్రా D3 డ్రాప్స్ స్టార్ట్ చేయండి, అప్ టు 6 months యూస్ చేయండి, డైలీ 0.5 ml ఇవ్వండి పిల్లలకి అని.
ఎందుకంటే ఇలాంటి బోన్ ప్రాబ్లమ్స్, రికెట్స్ అలాంటివి రాకుండా ప్రివెంట్ చేయడానికి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ చేయడానికి, అండ్ ఆల్సో బోన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ అన్నిటికీ హెల్ప్ అవ్వడానికి. సో గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.